నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. नमः कच्चिदानंद प्रदायिन्ये नमः चिदंबर्ये नमः श्रीचक्रवासिन्ये नमः देव्ये नमः कामेश्वर्ये नमः कमलाये नमः वदनारिप्रियार्थिन्ये नमः मार्कंडेय परप्रदायिन्ये नमः जगत्कलाये नमः चन्ये नमः। जय जय गणेश जय कोडता गणेश जयमुलिप्पु बొజ్జ गणेश। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. చాలా రోజులు అయిపోయింది కదా గైస్ మనం ఫుల్ వ్లాగ్ పెట్టుకొని. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే వినాయక చవితి ముందు రోజు మేము తదియ నోములు జరుపుకున్నాం కదా. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసే ఉంటారు. ఆ నోములు ఎలా జరుపుకుంటామో ఫుల్ వీడియో అనమాట. ఏంటి తదియ నోములని మొత్తం కూరగాయలు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? పండగ కదా గైస్, చాలా అంటే చాలా హడావిడి ఉంటుంది. మేమైతే ఇంకా ముందు రోజే కూరగాయలు, ఆకులు, పండ్లు, పూలు అన్నీ తెచ్చుకొని హాల్లో పెట్టుకొని అందరం కలిసి సరదాగా నవ్వుకుంటూ ముచ్చట్టు చెప్పుకుంటూ సర్దుకున్నాం అన్నమాట. అలా మీకు కూడా ఒక క్లిప్ యాడ్ చేద్దాం, ఏమేమి కూరగాయలు వేస్తాము అనేది యాడ్ చేద్దామని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా తదియ గౌరుల నోముకి వస్తే, తదియ గౌరి నోములు అంటే వినాయక చవితి ముందు రోజు అంటే తదియ రోజు అమ్మవారికి చేసుకుంటారనమాట. ఈ నోములని స్వర్ణ గౌరి నోములు కూడా అంటారు. పార్వతీదేవికి నోములు చేసుకుంటాము. అందుకే నోముల దగ్గర కూడా శివపార్వతుల ఫోటో పెట్టాము. అలా శివపార్వతుల ఫోటో పెట్టి అమ్మవారిని గౌరమ్మ రూపంలో అంటే పసుపు గౌరమ్మ రూపంలో అక్కడ పెడతాము. మేమైతే తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ అని రెండు పెడతామన్నమాట. అలా రెండు బ్లౌజ్ పీసులు అమ్మవారికి పెట్టి ఆ బ్లౌజ్ పీస్ పైన ఒక తమలపాకు పైన గౌరమ్మని చేసి పెట్టుకొని ఇంకా అమ్మవారికి అలంకరణ చేసుకుంటాము. మన దగ్గర ఏదైనా బంగారు వస్త్రం ఉంటే అది కూడా వేసుకుంటాం అన్నమాట. అలా పూలు అవన్నీ వేసి గణపతిని కూడా పసుపుతోన గణపతిని తయారు చేసుకుంటాము. మన దగ్గర విగ్రహం ఉన్నా కూడా మళ్ళీ పసుపు గణపతిని చేసి అక్కడ పెడతామన్నమాట పూజలో. అలా ఈ రోజు కూడా ముందు మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ముందు గణపతికే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈరోజు కూడా అయ్యగారు గణపతి పూజ చేయించిన తర్వాతనే అమ్మవారికి పూజ చేయిస్తారనమాట. ఇంకా అమ్మవారికి ఏమేం పెడతామంటే రెండు బ్లౌజ్ పీసులు ఎందుకంటే ఎంతమంది నోముకుంటారో మన ఇంట్లో అన్ని బ్లౌజ్ పీసులు పెట్టాలి. కాకపోతే మా పిన్ని రాలేకపోయింది కాబట్టి మా పిన్ని బ్లౌజ్ పీస్ కూడా మా మమ్మీయే పెట్టింది. ఒకటి మా మమ్మీకి, ఒకటి మా పిన్నికి అన్నమాట. మనం అమ్మవారి దగ్గర పెట్టిన బ్లౌజ్ పీస్ కూడా ఎవరైతే నోచుకున్నారో వాళ్ళే కుట్టించుకోవాలి, వేరే వాళ్ళు కుట్టించుకోకూడదు. సో అలా అమ్మవారికి రెండు బ్లౌజ్ పీసులు, ఇంకా 16 తమలపాకులు, 16 ఒక్కలు పెట్టాలి. ఒకరొకరికి 16, ఎంతమంది నోచుకుంటే అన్ని 16 ఆకులు, 16 ఒక్కలు పెట్టుకోవాలన్నమాట. అలా ఇంకా గాజులు, ఇంకా మన దగ్గర ఏవైనా బంగారు వస్త్రం ఉంటే బంగారు వస్త్రం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నోము నోచుకున్న వాళ్ళు కంకణం కట్టుకుంటారు కదా చేతికి, అలా ఆ కంకణంకి కూడా 16 వనాలు ఉండాలన్నమాట. మనం వినాయకుడికి పెడతాం కదా వనము, అన్ని ఆకులు, తమలపాకు, జిల్లడాకులు, ఇంకా మామిడాకులు, వనము, తుమ్మిపులాకు, ఇట్లా 16 రకాల వనము కంకణంకి కట్టి అది చేతికి కట్టుకుంటారనమాట. ఆ దారం పోగు కూడా 16 పోగులు తీసి దానికి పసుపు రాసి ఆ వనమంతా ఆ దారంకి పూలలాగా కట్టుకొని చేతికి కట్టుకుంటారనమాట. ఇలా గౌరమ్మను కదిలిచ్చే వరకు అది వాళ్ళ చేతికే ఉండాలి. ఆ కంకణము పూజ మొత్తం అయిన తర్వాత అయ్యగారైతే మా డాడీతోన మా మమ్మీకి బొట్టు పెట్టించి ఆ కంకణం కట్టించి తర్వాత మా డాడీ కాళ్ళు మొక్కుతుందన్నమాట మా మమ్మీ. ఇలా పూజ అయితే ముగిసిపోతుంది. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదంగా ఏమి పెడతామంటే ఆ మహా నైవేద్యం అయితే పూజ మొత్తం అయిన తర్వాత పెడతాము. ముందే ప్రసాదంగా ఏం పెడతామంటే గోధుమ పాయసము, ఇంకా జొన్న పిండి ఉండ్రాలు పెడతాం. ఇది కూడా ఎవరింట్లో ఆచారం ఎలా ఉంటే అలా పెడతారనమాట. కొంతమందికి జొన్నపిండి కుడుములు ఉండవు, వేరే ఏదో ప్రసాదం పెడతారు వాళ్ళు. అట్లా ఒకరొకరి ఇంట్లో ఒకలాగా చేసుకుంటారనమాట నోములు. చూస్తున్నారు కదా మా డాడీ అయితే మా మమ్మీకి కంకణం కడుతున్నారు.
ఇలా అమ్మవారికి జొన్న పిండి ఉండ్రాళ్ళు ఇంకా గోధుమ పాయసం పెడతాము. జొన్న పిండి ఉండ్రాళ్ళు కూడా 16 లెక్క పెట్టి పెడతారనమాట. అలా అవి కూడా నోచుకున్న వాళ్ళే తినాలి ఆ గౌరమ్మని కదిలిచ్చిన తర్వాత. ఇంకా మహా నైవేద్యంలోకి అయితే 16 రకాలు కూరగాయలు వేసి చేసిన కలగూర, చింతకాయ పప్పు, చింతకాయ చట్నీ, ఉండ్రాళ్ళు, బజ్జీలు, అన్నం, చిత్రాన్నం, గోధుమ పాయసం అయితే పెడతాము. నెక్స్ట్ రోజు వినాయక చవితికి ఏం మహాప్రసాదం పెడతాం అనేది కూడా మీరు చూసేయండి. ఇలా మొత్తం పూజ జరుగుతుంటే బయట అయితే చాలా వర్షం పడుతుంది గైస్. అమ్మవారి దీవెనలు ఎలా ఉన్నాయి అని అనిపించింది. అంతసేపు మాకు అసలు వర్షమే లేదు. పూజ స్టార్ట్ అవ్వంగానే చాలా వర్షం అయితే పడింది. 2 రోజులు అలానే చాలా వర్షం పడింది అనమాట. చాలా మంచిగా అనిపించింది మాకైతే. అయ్యగారు కూడా పూజ చాలా బాగా చేయిస్తారు మాకు. మా ఇంట్లో ఏ పూజ ఉన్నా వీళ్ళే వస్తారనమాట. ఇలా ఇంకా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అంగ ప్రదక్షిణ చేసుకొని అమ్మవారికి ఇంకా మనకి ఏదైనా కోరిక ఉంటే కోరుకోవచ్చు. అలా మొక్కుకొని మా ఇంట్లో తదియ గౌరి నోములైతే ఇలా అద్భుతంగా మా మమ్మీ నోచుకుంది. పూజ మొత్తం అయిన తర్వాత అయ్యగారైతే మా అందరిని ఇలా కూర్చోబెట్టి మాకు ఫలం ఇచ్చి చాలా మంచిగా ఆశీర్వదించారు. ఎప్పుడు నేను గుడికి వెళ్ళినా కూడా అయ్యగారు నన్ను ఇలానే కూర్చోబెట్టి ఆశీర్వదిస్తారనమాట. నేను మీకు ఇంకొకటి మర్చిపోయాను గైస్ చెప్పడానికి. ఏంటంటే అమ్మవారికి ఒక కొబ్బరి గిన్నెలో చిన్న చిన్నగా 16 గౌరమ్మలు చేసి పెడతారనమాట. అవి మాత్రం వీళ్ళే తింటారు. అక్కడ చూపిస్తున్నా కదా, మింగుతారనమాట. పసుపుతో చేస్తారు చిన్న చిన్నగా. ఒక్కరొక్కరికి 16 గౌరమ్మలు చేస్తారనమాట. ఇది గైస్ ఈ రోజుటి మన తదియ గౌరి నోముల వీడియో. రేపటి వీడియోలో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చూసేయండి. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.